హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖలో వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్కు కావలసిన వయస్సు, అర్హత, ఎంపిక మరియు పరీక్ష విధానం ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. మీ యొక్క సపోర్టే మాకు వరప్రసాదం లాంటిది. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే మేము ఇటువంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాము. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. లైక్ చేయడము, షేర్ చేయడము, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. ఇక నోటిఫికేషన్ చూద్దాము. నోటిఫికేషన్ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ అండి తెలుగులో. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 1/2023. ఎంగేజింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఈ పొజిషన్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి. కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారము ఈ పొజిషన్స్ని ఫిల్ చేయబోతున్నారు. ఈ పొజిషన్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఈ పొజిషన్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి. దీన్ని ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఫిల్ చేస్తారు. దీనికి అప్లికేషన్ చేయాలి అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 5th January 2024. ఇక్కడ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ని చూడండి. పర్సన్స్ ప్రొఫెషనింగ్ హిందూ రిలీజన్ షుడ్ ఓన్లీ అప్లై. అంటే హిందూ పర్సన్స్ మాత్రమే, హిందూ రిలీజియన్స్కి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేయవచ్చు. మేల్ కానీ ఫీమేల్ కానీ అప్లై చేయవచ్చు. కాకపోతే హిందూ రిలీజియన్కి చెందిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ద వేకెంట్ పోస్ట్స్. టోటల్ పోస్టులు ఎన్ని వేకెంట్ ఉన్నాయి అనేది ఇక్కడ మనము చూడవచ్చు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ AEES సివిల్ ఒకటి, దీనికి 35 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ AEES. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ టోటల్గా 5 పొజిషన్స్ ఎలక్ట్రికల్లో ఖాళీ ఉన్నాయి. టోటల్గా మొత్తం 40 వేకెన్సీస్ని కాంట్రాక్ట్ పొజిషన్ ద్వారా ఫిల్ చేయబోతున్నారు. ఇక్కడ టేబుల్ చూడండి. ఈ టేబుల్లో టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్, కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక AEE సివిల్కి BE లేదా బీటెక్ డిగ్రీ అనేది ఉండాలి. సివిల్లో ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి ఈ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి. తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎలిజిబిలిటీ ఫర్ AEE ఎలక్ట్రికల్కి కూడా BE బీటెక్ డిగ్రీ అనేది ఉండాలి. ఇది కూడా సేమ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రము చెందిన సర్టిఫికేట్ అయ్యి మాత్రమే ఉండాలి. రెమ్యునరేషన్ చూసుకుంటే కనుక పర్ మంత్ 35,000 అనేది మీకు పేమెంట్ శాలరీ ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ట్రా అలవెన్స్ 2,000 ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది. 1,000 ఫోన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. దాంతోపాటు ఇయర్లీ యాన్యువల్ ఇంక్రిమెంట్ 1,000 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 30 వేకెన్సీస్ కేటగిరీ వైజ్ ఎవరెవరికి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశారు. అది మనం చూడవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ ఏది ఉండాలి అంటే మస్ట్ పొసెస్ LCE డిప్లొమా ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ అండ్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. LCE డిప్లొమా అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి సర్టిఫికేట్ పొంది ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్కి రెమ్యునరేషన్ అనేది 25,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. అదేవిధంగా దీనికి కూడా 1,000 రూపీస్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ట్రావెల్ అలవెన్స్ 2,000, ఫోన్ ఛార్జెస్ 1,000 ఉంటుంది. ఇక ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి 18 ఇయర్స్ నుంచి మొదలుకొని 42 ఇయర్స్ వరకు 1 జూలై 2023 వరకు వచ్చి ఉండాలి. అంటే 18 ఇయర్స్కి తగ్గకుండా 42 ఇయర్స్కి పెరగకుండా ఉండాలి. SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి
5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎన్సీసీలో వర్క్ చేసిన వాళ్ళకి కూడా యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిన వాళ్ళకు యాజ్ పర్ ఏపీఎస్ఎస్సి సర్వీస్ రూల్స్ ప్రకారము రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దీంట్లో మనం చూసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాం కదండి. దాంట్లో తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు 2 June 2014 బిఫోర్ మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటే మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ మైగ్రేషన్ అనేది 2014 మరియు 2021 మధ్యలో అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ తెలంగాణ క్యాండిడేట్స్కి మాత్రమే మెన్షన్ చేశారు. దానికి జీవో నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ జీవో నెంబర్స్ను ఫాలో అయితే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 2014-2021 మధ్య గ్యాప్లో ఎవరైతే మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ ఏంటి అనేది చూసుకుంటే కనుక 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో OMR షీట్ ద్వారా మీరు ఆన్సర్స్ అనేది టిక్ చేయవలసి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కింద 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ కింద 10 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత 80 మార్క్స్ అనేవి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ పైన ఉంటాయి. ఏదైతే మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటుందో దాని బ్యాక్గ్రౌండ్ పైన ఆ సిలబస్ ప్రకారము 80 మార్క్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours ఉంటుంది. 3 hours అంటే 180 minutes ఉంటాయి. అంటే 3 గంటలు 180 నిమిషాలు ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. వెన్యూ డీటెయిల్స్ మీరు అప్లై చేసిన తర్వాత మెన్షన్ చేసి ఇంటికి పంపించడం కానీ, మెయిల్ పంపించడం కానీ, లేదంటే మెసేజ్ పంపించడం కానీ జరుగుతుంది. హాల్ టికెట్స్ విల్ బి డిస్పాచ్డ్ 1 week ఇన్ అడ్వాన్స్. 1 week బిఫోరు మీకు హాల్ టికెట్స్ అనేవి డిస్పాచ్ అవుతాయి. దాంట్లో మీకు వెన్యూ డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు తెలిసే ఉంటాయండి. మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్, తర్వాత డాక్యుమెంట్స్, దాంతోపాటు మీ యొక్క అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఫిల్ చేయాలి, జత చేసి పంపించాలి. ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కూడా వారు మీ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి అనేది యాక్టివ్ కండిషన్లో ఉన్న వాటిని మాత్రమే యూస్ చేయండి. దానికి మాత్రమే మీ యొక్క ఫర్దర్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్స్ అనేవి దాని మీదనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని వాటిని మాత్రం యాక్టివ్లో ఉండే వాటిని చూసుకోండి. అప్లికేషన్ ఫీ చూసుకుంటే 500 రూపాయలు డీడీ తీయవలసి ఉంటుంది. డీడీ అనేది ఇక్కడ ఇచ్చారు. వాళ్ళ యొక్క డీడీ ఎవరి పేరు మీద తీయాలి అనేది ఐఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పేయబుల్ ఎట్ హైదరాబాద్ పేరు మీద మీరు డీడీ తీయవలసి ఉంటుంది. మీరు డీడీ తీసిన తర్వాత డీడీ వెనకాల మీ పేరు మరియు అప్లై చేస్తున్న జాబ్ పేరు, పోస్ట్ పేరు రాసి మీ యొక్క అప్లికేషన్తో పాటు జత చేసి పంపించవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రెడీ చేసుకున్న తర్వాత అన్ని రకాల డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకొని సంతకాలు క్లియర్గా పెట్టి ఫోటో అంటించి ఎన్వలప్లో పెట్టి మీరు దేవాదాయ శాఖకు పోస్ట్ చేయడం, రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయడం కానీ లేదంటే బై హ్యాండ్ కానీ ఇవ్వవలసి ఉంటుంది. సో ఇదండి మన యొక్క ఇన్ఫర్మేషన్. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.